స్థానిక 39వ డివిజన్ లింగంపేట వాంబే గృహాల వద్ద రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పర్యటించారు. అలాగే లింగంపేట 1వ వీధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. స్థానికంగా నెలకొన్న సమస్యల కారణంగా వాంబే గృహాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న సమాచారం అందుకున్న ఆయన డివిజన్ ఇన్ఛార్జ్ హితకారిణి సమాజం చైర్మన్ డాక్టర్ యాళ్ల ప్రదీప్, టీడీపీ నాయకులు, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పర్యటించారు. వాంబే గృహాల వద్ద గతంలో ఏర్పాటు చేసిన మంచినీటి మోటారు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల ప్రజలు నీటి అవసరాలకు ఇబ్బందులు పడుతున్న కారణంగా వెంటనే అంచనాలు తయారు చేసి నూతనంగా మోటారు ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. వాంబే గృహాల్లోని పలు బ్లాకుల్లో సెప్టిక్ ట్యాంకుల సమస్యను, డ్రైనేజీల సమస్యను శాశ్వత పరిష్కారం చూపించాలని ఆదేశించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక పెద్దలు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. ఈవిడ దగ్గర నుండి చేయిస్తుంటే మీరెవరు చేయడానికి మా ప్రభుత్వం అని చేసే పని ఆపిస్తారు. ఇదిగో వచ్చింది ఆవిడ 4 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మరలా కష్టపడి ఇప్పుడు మనం చేయిస్తున్నాం. గవర్నమెంట్ మారేసరికి అందరూ పోయారు, దొరకట్లేదు మనుషులు. మాట్లాడుతున్నాం అమ్మా, అది కూడా ఏంటన్నా చూద్దాం. బానే ఉందా లా అండ్ ఆర్డర్? ఇక్కడ జస్ట్ ఏదో యూనిట్ అంతే, ఇండస్ట్రీ కాదు. మాట్లాడేది ఇండస్ట్రీ అయితే ఆపేస్తాం. చూడు ప్రదీప్, ఎప్పుడైనా ఇండస్ట్రీ సౌండ్ వస్తే ఆపేయాలి. తెలుగుదేశం ఫేవరెట్ సార్. ముందు ఆ బ్లాక్ లో కూడా ఇలాగే బయట అన్ని మళ్ళీ పెట్టి కుండీలంతా బయట ఇది కూడా రేపు మార్నింగ్ లైటింగ్ ఉన్నప్పుడు చూడాలి. స్వామి